మా మెళ్ళలో కప్పిన కండువాలు కూడా జాతీయ జెండాకు సంబంధించిన 3 రంగుల జెండానే తప్ప కాంగ్రెస్ కండువా కాదు అని చెప్పడంలో అర్థం ఏంటి, కారణాలు ఏంటి? సోషల్ మీడియా ఉంది, ఆయన అన్నట్టు అందరూ ఇవాళ రేపు చూస్తున్నారు. అది గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లు తప్ప, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ లెటర్లు రాసిన విషయాలు తప్ప జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఏం జరుగుతుంది? ముందుగా ప్రేక్షకులకు మీ అందరూ నమస్కారం మేడం. ఈ పార్టీల మార్పు, ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది చాలా కాలం నుంచి చూస్తున్న పరిస్థితి. గతంలో పోతే గతంలో ఎవరెవరు ఏం చేశారని మొత్తం తెలిసినారు. అయితే ముఖ్యంగా ఏ నాయకుడైనా కూడా మరి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళడం అనేది జరుగుతుంది. గతంలో ఇంకా భయంకరంగా జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ వెంబడే 2015-16 నుంచి ఎవరైతే కేసీఆర్ను నీ అంతు చూస్తాం, నేను ఎక్కడుంటే ఎడగొట్టేస్తాం, ఇది బొబ్బిలి అని ఎవడంటే, ఇంకో అతన్ని విజయనగరం జిల్లా అంటే ఎవరైనా బీహార్ అంటే, అవన్నీ మనం అన్ని చూసినాం. మనం ఎవరైతే తిట్టినరో వాళ్ళకి మంత్రులు పదించినట్టు చరిత్ర. ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకుంటే మిత్రులు గమనించాలి. డిఎస్పీ నుంచి గెలిచినటువంటి ఇంద్రకాంత్ రెడ్డి గారు, కోనప్ప గారు, టీడీపీ నుంచి గెలిచినటువంటి మరి ఎర్రపల్లి దయాకర్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మిగతా వీళ్ళను పెద్ద పెద్ద నాయకులను తీసుకున్నాం, కరీం తో సహా తీసుకున్నాం. అదొక అంశం. మరి లాస్ట్ కు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా తీసుకున్నాం, సిపిఎం రవీంద్ర కుమార్ గారు దేవరకొండ. అట్లా వైఎస్ఆర్సీపీ ఉంటే 3 గెలిచారు ఖమ్మం జిల్లా. వాళ్ళని తీసుకున్నారు. ఏ పార్టీని వదిలిపెట్టలేదు, బిఎస్పీని వదిలిపెట్టలేదు, టీడీపీని వదిలిపెట్టలే, వైఎస్ఆర్సీపీ వదిలిపెట్టలే. తర్వాత లాస్ట్ కు కమ్యూనిస్ట్ పార్టీ అయిన సిపిఎం కూడా వదిలిపెట్టలేదు. తీసుకున్న దాన్ని ఎవరు తప్పదు, తీసుకున్నది వాళ్ళు తప్పే, మీరు తప్పే. ఎవరు చేసినా రాజీనామాలు చేయకుండా తీసుకోవటం ఏ పార్టీ చేస్తారు. కానీ వాళ్ళు పోయినప్పుడు మేము పార్టీ మారలేదు, ఈ పార్టీలోనే ఉన్నామనేది ఎక్కడ ఎందుకు ఇది రావాల్సి వచ్చింది? ఇది వాళ్ళు ఎందుకు చెప్తారు నేను గతంలో వాళ్ళు ఎందుకు చెప్పలేదు? గతంలో ఇంతమంది వెళ్ళారు కదా, మరి అప్పుడు ఇంత ఎందుకు లేదు? ఎవరైనా వాళ్ళు జైన తర్వాత ఎవరు పనులు చేసుకుంటే ఎప్పుడైతే మేడం ఎవరో వాళ్ళ ఒక ఆశ కోసం పోతే, ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అసూయ కోసం పోయి ఆడ తట్టుకోలేక కడుపులో మటలేసి సుప్రీంకోర్టులో మరి అక్కడ ఆజ్యం వేసి వాళ్ళు చేసిన పని చేస్తుండ్రు. అది కక్ష సాధింపే కదా. మా పార్టీ నుంచి గెలిచింది 2006లో ఎందుకు పోలే, మరి 2009 ఎందుకు పోలే? మీరు పోయేదండి చాలా అప్పుడు ఎందుకు పోలేదు? మా పార్టీలో వినండి, 2000 మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళ గురించి అధికారంలో లేరు కదా. వినండి మేడం, 2006లో దుగ్గాల శ్రీనివాసరావు గారు, జగ్గారెడ్డి గారు, శారారాణి గారు ఏమన్నా పార్టీలు మారారు, వీళ్ళంతా పోయినరు. ఒక 10 మంది పోయినరు. తర్వాత 2009లో కూడా చాలా మంది పోయినరు. మళ్ళీ అప్పుడు ఎందుకు సుప్రీంకోర్టుకు పోలే? అప్పుడు సుప్రీంకోర్టు ఉంది కదా. అప్పుడు పోలేదు కాబట్టి గమనించాలి. ఇక్కడ రాజకీయ కోణం ఒకటి, డబ్బు ఉందని అహంకారం ఒకటి. డబ్బు ఉంది, ఇప్పుడు మస్తు డబ్బులు లేవు. మీరు వినండి, డబ్బు లేవు అప్పుడు. ఏమన్నా 2009 డబ్బులు లేవు కాబట్టి పోలేకపోయినారు. కాబట్టి ఇదంతా చరిత్ర. ఇప్పుడు అప్పుడు వదిలేసిండ్రు, మరి ఇప్పుడు బిగ్గర పట్టింది ఎందుకంటే కక్ష సాధింపుతోన ఎట్లనే వాళ్ళు 10 మందిని భయభ్రాంతకు గురి చేసి ఎట్లనే వాళ్ళని చేయాలని చెప్పేసి ఒక కక్షపూర్వకంగా ఒక అసూయతోన వాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు. అప్పుడు మామూలుగా ఏ పార్టీ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే అయినా గెలిచిన జైన్ అయ్యేటప్పుడు కామన్ గా వాడే భాష అదే. ఏం భాష వాడుతుంది? నియోజకవర్గాల యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం అంటారు. మరి అదే అట్లనే వదిలేస్తే అయిపోతున్నాయి. వీళ్ళు పోయి సుప్రీంకోర్టుకు పోయి గగ్గోలు పెట్టి ఆడ కూర్చొని ఆడ 4 రోజులు కూర్చొని అదే చెప్తున్నా, వినండి. ప్రధానమంత్రి ఏంటంటే అహంకారం ఒకటి, సక్సెస్ ఒకటి. అదే ఎట్లా పోతారు వీళ్ళు అనేది ఒక కక్ష.
కక్ష రాజకీయాలు ఉంటాయి. అరే మా పార్టీ సింబల్ వినండి, మా పార్టీ సింబల్ మీద గుర్తు మీద గెలిచిన ఎట్లా తీసుకోరు? మా పార్టీ సైకిల్ మీద గెలిచిన ఎట్లా తీసుకోరు? సిబిఐ కనుక్కోవాలి. పార్టీ వాళ్ళు అబ్జెక్షన్ మా పార్టీలోకి అబ్జెక్షన్ చెప్పింటే వాడు కూడా పోతే గారు ఏం మాట్లాడారు? కేసీఆర్ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది, కేసీఆర్ నువ్వు అదేను రకరకాల మాట్లాడినటువంటి 6 నెలలు ఆయన తీసుకున్నారు. ఎవరు మాట్లాడితే వాళ్ళు తీసుకున్నారు. ఎర్రబాద్ ఆయన నేను అంత చూస్తా సంపద మాట్లాడాడు, ఆయన తీసుకొని ఆయనకు ఓ పదవి ఇచ్చింది. మరి శ్రీనివాస్ యాదవ్ గారు నువ్వు పుట్టింది ఇక్కడ కాదురా బాబు, బొమ్మిని నేను హైదరాబాద్ నుంచి వెళ్ళగొడతానంటే తీసుకొచ్చి ఆయనకు వాళ్ళు తీసుకుంటే మీరెవరూ అబ్జెక్ట్ చేయలేదు, మీరెవరు కోర్టుకు పోలేదు, అది మీ తప్ప లేదు. ఈ రోజు వాళ్ళు కోర్టుకు వెళ్ళాలంటే పైసలు కావాలి, ఫీజులు కట్టాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర పైసలు లేవు కాబట్టి అప్పుడు కోర్టుకు పోలేదు. ఎవరితో ఉన్న పైసలు? అధికార పార్టీ కాదు కదా, పైసలు లేవు కదా. ఇంకోటి అంటే ఇవన్నీ కూడా టెక్నికల్. పైసలు ఉన్నాయా లేవా ఇది రాజ్యాంగబద్ధంగా కరెక్టేనా? మనకు పార్టీ రాజ్యాంగబద్ధంగా ఇది కరెక్టేనా అంటే రాజ్యాంగబద్ధంగా మీరు తీసుకోవడం కరెక్టేనా? నేనేమంటున్నా కాబట్టి మేము తీసుకుంటాము. మా పార్టీలోకి వస్తే మీ పార్టీ వాళ్ళు మీరు ఆబ్జెక్షన్ చేయాల్సింది. అదే వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదు కాబట్టి మేము తీసేసుకున్నాము అనడం ఎంతవరకు కరెక్ట్? రాజ్యాంగబద్ధం అన్నప్పుడు అందరికీ రాజ్యాంగబద్ధమే. మేము రాజ్యాంగబద్ధంగా మేము అంటున్నాం కదా, మీ పార్టీలో ఉన్న వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నా మీరు? రాజ్యాంగ పద్ధతిలో మీ పార్టీ పనిచేస్తుందా? ఏం చేయలేదు. ఏం చేసింది పార్టీ? రాజ్యాంగ ఏం చేసింది? ఈ 5 పార్టీలకే తీసుకున్న రాజ్యాంగబద్ధమా? మీరు రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి అంటే ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు క్లియర్ గా చెప్తారు, ఎవరైనా మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రండి అన్నారు. వాళ్ళు తీసుకున్న 2-3 కూడా అలా రాజీనామా చేసిన తర్వాతే వాళ్ళు తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఇక్కడ లేదు మేడం, వాళ్ళకి ఇంకో దారి లేదు. టీడీపీ లేదు మేడం, వాళ్ళకి ఇంకో దారి లేదు. ఏం దారి భక్తులు వాళ్ళు అప్పుడే వైఎస్ఆర్సీపీ ముగ్గురు బీజేపీ కూడా ఆ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ అట్లనే ఉన్నాడు. పార్టీ ఉంటే ఉండని మీకు ఒకటి గుర్తు చేస్తున్నా. 2014 మేము ఉన్నాం పార్టీలో, 18 మేము ఉన్నాం కదా. మమ్మల్ని కార్యకర్తలుగా ఒక షేలింగపల్లి గాంధీ గారి మీద, అదే విధంగా ఇదంతా పంచాయతీ చెప్పు కదా, వినయనికి ఓపిక లేకపోతే ఎట్లా అధ్యక్ష? అయితే మా త్రివేణి సంఘము కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు టీడీపీ, వివేకానంద గౌడ్ గారు కుత్బలపూర్ ఎమ్మెల్యే టీడీపీ, అరకపూడి గాంధీ గారు టీడీపీ ఎమ్మెల్యే. ఏమైనప్పుడు మేమేం చేసినాం? నాకేం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు 7 శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొడితే ఆడుకోవాలి, జై తెలంగాణ అని, ఖబర్దార్ తెలంగాణ వ్యతిరేకలు అన్నాయి. ఆ భయానికి వాళ్ళకు ఆ ముగ్గురికి అంటే లైవ్ లో ఉన్నారు చెప్తున్నా, ఆ ముగ్గురికి బడ్జెట్ ఇవ్వలే, ఆ ముగ్గురు తిప్పలు పెట్టిండ్రు. మాలాంటి ఉద్యమకారులతో పోయి జై తెలంగాణ, తింటే జై తెలంగాణ, కొబ్బరికాయ కొడితే జై తెలంగాణ వాళ్ళు అడ్డగించాలి. ఆ బాధ వేయలేక ఆ ముగ్గురు టీఆర్ఎస్కి వచ్చారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది. ఇది వాస్తవం, మేమే కదా, మమ్మల్ని కదా వాడుకున్నది, చేసింది మేమే కదా. ఇవన్నీ ఉన్నాయి మేడం. కాబట్టి రాజకీయ కులంలో ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు చేస్తేనేమో ఏమంటే సంసారం, మేము చేస్తే విచారం కాదు. ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు ఏం చేసింది? జడ్జి గారు సిబిఐ రాసిండ్రు, స్పీకర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అది కోర్టులో ఉన్న పరిధి, రాములు గారు కోర్టులో ఉన్న అంశం, రాములు గారు విషయము సమస్య. నేను అడిగింది ఏంటంటే వాళ్ళు ఎందుకు మారారు, మీరు ఎందుకు తీసుకున్నారు అనే సమస్య, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అనేది సమస్య. ఏ పార్టీలో ఉన్న దానికోసం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయస్థానం అనేది ఒక లెటర్ ఇచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ గారు వాళ్ళతో స్పీడ్ గా అంటే యుద్ధ ప్రతిపాదక మీద తొందరగా అయిపోవడాన్ని చేస్తుండ్రు. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రేపు ఏం మాట్లాడుకుంటారు ఏంటనేది వాళ్ళు చెప్తారు కదా. దానికి మారలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్తారు. వాళ్ళు దానికి ఎగ్జాంపుల్ చెప్పినా కదా. వాళ్ళు మొదట చెప్పుకున్నారు, నియోజకవర్గాల అభివృద్ధి పోయినరు. వీళ్ళు కోర్టులకు పోయి వాళ్ళని హరాస్మెంట్ చేసి వాళ్ళ మీద హరాస్మెంట్ చేసి ఒత్తిడి చేసి చేస్తావా రాజీనామా చేస్తావా అని అడగడం వల్ల గతంలో ప్రశాంతంగా వదిలేస్తే అయిపోయాయి కదా. ఒక మాట ఈ పార్టీకి వెళ్ళి ఆడుకోయినారు, వాళ్ళకి ఇరిపోయినారు.
ఎవరెవరి మీద మీరు కూడా అవును పార్టీ మారిరు మా పార్టీలోనే ఉన్నారు అని చెప్తే అయిపోతుంది కదా. వాళ్ళకి అట్లా అంటే. సంబంధించింది మా పార్టీకి సంబంధించింది మా పీసీకి సంబంధించింది కాదు, వాళ్ళకు ఎమ్మెల్యేకి సంబంధించిన అరే స్వయంగా సీఎం గారే వేసిండ్రు. సీఎం గారు ఏం చేసిందని మొత్తం తెలుసు కానీ ఇప్పుడు స్పీకర్ ఫోటో చూడండి, అందరి ఫోటోలు మస్తున్నాయి, వీడియోలు తయారు చేసిండు, సోషల్ మీడియా ఇంతకుముందు వాట్సాప్ యూనివర్సిటీ ఉంటాయి బీజేపీకి వాట్సాప్ యూనివర్సిటీ ఉండే మేడం, వీళ్ళదేమో గ్లోబల్ యూనివర్సిటీ అయింది మొత్తం. అంటే పాటలు సోషల్ మీడియా ఒక ఆమె ఎగురుతుంది, ఒక ఆమె అంటది అంటే అదే అని పెట్టుకో పెద్ద వేరే ఏం లేదు. ఎలక్షన్ కలెక్షన్ రాష్ట్ర అభివృద్ధి లేదు, దేశంలో జరుగుతున్న అల్లకొల్లాలు లేదు, దేశంలో ఉన్న పరిస్థితి మీద లేదు, తెలంగాణ దేశ పరిస్థితి భారత రాష్ట్రం పెట్టిండ్రు, భారతదేశంలో ఎన్నో సంక్షేమాలు భారత పరిస్థితి మీద లేదు, రాజ్యాంగ పరిరక్షణ లేదు, ఇవన్నీ ఏం లేదు. ఒకటే కావాలి, ఎలక్షన్ కావాలి, కలెక్షన్ కావాలి. రాజీనామా చేయి రాజీనామా చేయి, ఎలక్షన్ పోలే రాత్రిపూట నిద్ర వస్తలేదు మా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి. మా పెద్ద ఆయన ఏమో ఆగం చేసింది, పాపం ఆయన ఆరోగ్యం ఎట్లా తెలియదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి మేడం జీవితంలో. ఏ పార్టీకైనా రాజకీయాలు ముఖ్యం కాదు, ముఖ్యం కాదు. కక్ష సాధింపుతోనో సుప్రీంకోర్టు పోయిండు, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజు నాటకాలు ఆడుతున్నారు, ఈ రోజు నాటకాలు తెరదీస్తున్నారు. ఇదంతా చూస్తున్నారు ప్రజలు. 5 పార్టీలు మోసం చేసిండ్రు, 5 పార్టీలు ప్రలోభాలు చేసిండ్రు. కాబట్టి ఇదేంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం స్పీకర్ గారు చేస్తుండ్రు, వీళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, అదొక అంశం. దాని మీద తీసుకొచ్చి రాజీనామా చేయి దమ్ముంటే ఇదేందుకు? అరే మా పార్టీ ఎంత కసి ఎంత అసూయ అంటే బాగాలేకుండా పర్లేదు, వాడి నాశనం కావాలి, వాడు ఆగం కావాలి. నీకు కావాల్సిన సంఖ్య ఉంది కదా, మీకు లేదు ప్రభుత్వాన్ని సంగతి సంఖ్య బలం ఉంది, 10 మంది వచ్చింది. 2018 వచ్చింది. 2014లో మంచి మెజార్టీ వచ్చింది. వాళ్ళను దొంగలు తీసుకున్న బదులు మాలాంటి ఉద్యమకాలు మనకు అవకాశం ఇచ్చు కదా. మా ట్యాంక్ కూడా మేము మిలియన్ మార్చి చేసినాం, సగరహారం చేసినాం, సగరజన చేసినాం, నువ్వు దానిలో తిన్నావు, నేను దానిలో తిన్నా, మనం తీసుకుని మన పదవి చేయొచ్చు కదా. మన దొంగలు కనుక ఇచ్చింది, అప్పుడు దొంగలే ముద్దయ్యారు, ఇప్పుడేమో గుద్దయ్యారు. ఇప్పుడు చెత్త మురికి అంటారు, అప్పుడు మురికి చెత్త కాదా, కరెన్సీ చెత్త కాదా, డీసీ మాస్ కాదా, ఆయన కేశవరావు కాదా, వీళ్ళు అంటే ఇప్పుడు చెత్త కనిపించి అప్పుడేమో చికెన్ బిర్యానీ కనిపించి ముద్దాడు. చెప్పండి ఉన్న పొలంగా వస్తే మీ పార్టీగా ఉన్న పొలంగా వారు మీ పార్టీలోకి వస్తే పెరగానమా? ఇప్పుడు చెత్త అంటారు కదా, ఉన్న పొలం వాళ్ళు వస్తే పెరగానా తీసుకోని చెప్తారు అట్లే మస్తు మారుతారు మీరు. అయిపోయింది దాని పని అయిపోయినాక అట్లే మారుతారు. రైట్. వెంకటరెడ్డి గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేలు మారిన విషయం మాట్లాడుతున్నామో దాని మీద బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు కూడా నిన్న మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దీని మీద డబుల్ స్టాండ్ మాట్లాడుతుంది, ఎక్కడ కూడా స్పష్టమైన వైఖరి లేదు. ఏదైతే అసెంబ్లీలో ఆమోదించారు అన్న బిల్లుల్ని గవర్నర్ ఆమోదించాలి అని అడుగుతున్నారో అట్లే స్పీకర్ విషయంలో కూడా ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద, దీన్ని మాత్రం మాట్లాడట్లేదు, అది మాత్రం మాట్లాడుతున్నారు. ఇలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది అని రామచంద్రరావు గారు కూడా మాట్లాడుతున్నారు. సో 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారనేది వాళ్ళకు కూడా తెలీదు, జనాలకి తెలీదు. మనం కూడా డిస్కషన్ పెట్టుకుని ఇప్పటి ఇంతసేపు మాట్లాడిన రాములు గారు కూడా అవును మా పార్టీలో క్లారిటీ ఇస్తలేదు. వాళ్ళకి సంబంధించిన అంశం వాళ్ళు ఫీల్ చేసిండ్రు, వాళ్ళు ఇక్కడ ఆర్డర్ పాస్ చేసి వాళ్ళ పరిస్థితి మౌనం కూడా ఎక్కేసింది వాళ్ళ పార్టీ వాళ్ళు సాగిండ్రా, వాళ్ళ కన్నారా, వీళ్ళు ఆటోకి వచ్చినలే కదా, ఈడికెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ నుంచి కాదు, మా పార్టీ సింబల్ మీద గెలిచిండ్రు, పార్టీ మీద వెంకటరెడ్డి గారు, ఇక్కడ బీజేపీలో ఏం చర్చ జరుగుతుంది దీని గురించి? అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో డిఫెక్షన్స్
అనేవి కామన్ అయిపోయినాయి చెప్పాలంటే. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాగే జరిగినాయి. ఆ. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక మెసేజ్ ఇద్దామనే ఆలోచన పార్టీలో కనపడలేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది చేర్చుకున్నాడు ఆ టైంలో. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉన్నా కూడా 63 స్థానాలు వచ్చినా కూడా మరి ఎందుకు నాకు అర్థం కాలేదు, ఎందుకు ఏ ఆలోచన వచ్చిందో ఆ టైంలో కూడా చేర్చుకున్నాను. తర్వాత 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీకి 84 స్థానాలు 88 స్థానాలు వచ్చినా కూడా యాక్చువల్ చెప్పాలంటే వెరీ గుడ్ మెజారిటీ. ఎందుకు మరి కేసీఆర్ గారికి అనుమానం వచ్చిందో, ఎందుకు ఆలోచన వచ్చిందో, ఎందుకు చేర్చుకోవాలనిపించిందో, లేకపోతే రేపొద్దున ప్రతిపక్షం ఉండొద్దని ఆలోచన వచ్చిందో, లేకపోతే మేమే పార్టీని ఒకటే పార్టీ తెలంగాణలో ఉండాలనుకున్నాడో ఎందుకో కానీ మొత్తం టోటల్ గా ప్రతిపక్షం లేకుండా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని కూడా విలీనం చేసుకున్నాడు. అంటే ఇది ఒక మెసేజ్, ఒక మంచి మెసేజ్ కాదు చెప్పాలంటే తెలంగాణ ప్రజలకు కానీ మాలాంటి అప్కమింగ్ లీడర్స్ కానీ రేపొద్దున మేము తెలంగాణ సమాజానికి ఏం చెప్పుకోవాలో